హలో వ్యూయర్స్, వెల్కమ్ టు జున్ను వ్లాగ్స్. ఈరోజు మనం ఎగ్ పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికోసం కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఎండుమిర్చి, కరివేపాకు, బే లీఫ్, ఆనియన్స్, పోపులు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. దాని తర్వాత మనం జింజర్, గార్లిక్ ఇంకా ఆనియన్ మిక్సీ చేసి వేసుకోవాలి. అది బాగా కలుపుకున్న తర్వాత టొమాటో పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. దాంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒకసారి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇలా కన్సిస్టెన్సీ ఉన్న తర్వాత మనం దాంట్లోనే ముందుగానే బాయిల్ చేసుకున్న ఎగ్స్ని, పొటాటోస్ వేసుకోవాలి. పొటాటోస్ని, ఎగ్స్ వేసుకున్న తర్వాత మొత్తం దాన్ని నీట్గా కలుపుకోవాలండి. బాగా ఎగ్స్కి, పొటాటోస్కి పట్టేలాగా కలుపుకోవాలి. అవి బాగా మిక్స్ అయిన తర్వాత దాంట్లో ముందుగా పెట్టుకున్న కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. గ్లాస్ వాటర్ వేసి మొత్తం మిక్స్ చేసి ఒకసారి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని తర్వాత అది బాగా దగ్గరకు అయిపోతుంది. దాంట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసి మరి కాసేపు ఒక 5 మినిట్స్ ఉడికించేసి చూసేసరికి మనకి ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నం వేసుకొని ఎగ్ పులుసు తింటే ఉంటుంది ఆహా అని మీరు కూడా అంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ జున్ను వ్లాగ్స్.